పెద్దపల్లి పార్లమెంట్ విషయానికి వద్దాం. పెద్దపల్లి పార్లమెంట్ లో కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్ అండ్ బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ పోటీలో ఉన్నారు. దాదాపు 14,79,091 మంది ఓటర్లు ఉన్నారు ఇక్కడ. ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. 65% రూరల్ ఓటర్స్ ఉన్నారు, అర్బన్ ఓటర్స్ 35% ఉన్నారు. సింగరేణి కార్మికులు ఇక్కడ చాలా కీలకమైన రోల్ ప్లే చేసే అవకాశం కనిపిస్తున్నది. ఎస్సీలు 22%, ఎందుకంటే ఇది రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి 22 ఆ పైనే ఉంటారు ఇక్కడ. అది 2011 సెన్సెస్ కాబట్టి తక్కువే ఉంటుంది. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో మొన్న జరిగిన ఎలక్షన్లో 56% కాంగ్రెస్కు పడితే 6% బీజేపీ, 30% బీఆర్ఎస్. అంటే వన్ సైడ్గా కాంగ్రెస్ స్వీప్ చేసింది ఈ పార్లమెంట్ పరిధిలో. మొత్తం కాంగ్రెస్ గెలిచింది చూడండి. అన్ని అసెంబ్లీలు 7 అసెంబ్లీలు, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల్, ధర్మపురి, రామగుండం, మంథని, పెద్దపల్లి అన్ని నియోజకవర్గాల్లో భారీ మెజారిటీలతో 37,000, 36, 66, 22, 56, 31, 55,000. సో ఇట్లా స్వీప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు కూడా నేను అనుకోవడం కాంగ్రెస్ కి అవకాశం ఉంటది అని అయితే నాకు అనిపిస్తున్నది. సెకండ్ థర్డ్ ఎవరన్నదే కీలకం. వీళ్ళ క్యాండిడేట్స్ ఇద్దరు, వీళ్ళ వివేక్ అండ్ వీళ్ళిద్దరు కూడా ఎమ్మెల్యే. గడ్డం వివేకానంద్, వివేక్ వంశీ ఫాదర్, వినోద్ ఏమో బాబాయ్. ఇప్పుడు నా ఫ్యామిలీ నుంచి 3వ మెంబర్ అన్నట్టు. దీంట్లో కూడా సెకండ్ ప్లేస్ బీజేపీ సెక్యూర్ చేసుకుంటుంది. ఇక్కడ కూడా పెద్దపల్లిలో కూడా, ఎందుకంటే దీని చుట్టుపక్కలంతా ఉన్న కాన్స్టిట్యున్సీలలో బీజేపీ ఎక్కువ ఉంది. ఓవరాల్ గా మీరు నార్త్ తెలంగాణలో చూసుకుంటే లాస్ట్ టైం 3 సీట్లు గెలిచింది. మన నార్త్ లో ఉన్న 6 పార్లమెంట్ పరిధిలలో సో బార్డర్స్ లేకుండా బీజేపీ స్ప్రెడ్ అయింది. ఓకే. సో దాని వల్ల బీఆర్ఎస్ అనేది ప్రతి ప్లేస్ లో ఎఫెక్ట్ బీఆర్ఎస్ మీద పడ్డది. సో 2023 ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్ లో బీజేపీకి ఏ పరిస్థితి అయితే ఉండేనో సో ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడుతుంది. సో మీరు ఇక్కడ చూడండి, బీజేపీకి 2019లో 2% ఉండే, ది గెయిన్డ్ 10%. సో 10% ఓట్ బ్యాంక్ వాళ్ళకి లాస్ట్ పార్లమెంట్ లో ఉందంటే దే హావ్ బేసిక్ స్ట్రక్చర్. సో బీఆర్ఎస్ ను లాగగలుగుతారు. ఇక్కడ కొప్పుల ఈశ్వర్ కి కొంత మంచి నేమే ఉన్నట్టు, మరి అంత ఇప్పుడు పోటీ చేసిన వాళ్ళంతా మంచి పేరు ఉన్నోళ్ళే, కానీ ఉన్నది చెడ్డ ప్లేస్ లో కదా. అదే. సో దాని వల్ల ఓట్ బ్యాంక్ అనేది లీడర్సే స్ట్రెయిన్ అయిపోతున్నారు, అంటే లీడర్సే పని చేయలేని పరిస్థితి. సో బీజేపీకి అడ్వాంటేజ్ ఏమవుతుంది, వాళ్ళ ఓట్ బ్యాంక్ బార్డర్ అనేది మనకు ఓట్ బ్యాంక్ చర్చ జరిగినప్పుడు ఏమవుతుంది, చుట్టాలు కానీ బంధువులు కానీ వాట్సాప్ గ్రూప్లలో కానీ సో చర్చ జరిగినప్పుడు నీది ఆ కాన్సెన్సీ ఈ కాన్సెన్సీ అని చర్చ జరగదు. మోడీ మీద చర్చ జరుగుతున్నప్పుడు మోడీ మీద చర్చ జరుగుతుంది, రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ మీద చర్చ జరుగుతుంది. సో దాంతో ఏమైందంటే పెద్దపల్లిలో కూడా బీజేపీ కొంత బలాన్ని చేకూర్చుకుంది. ఈ బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ప్లేస్ అని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఇక్కడ బీజేపీ సెకండ్ ప్లేస్ లో ఉంటుంది. ఓకే. సో బీజేపీ సెకండ్ ప్లేస్ లో ఉంటుంది. కాంగ్రెస్ ఇంకా డౌట్ లేదు. పెద్దపల్లి సారీ పక్కన పెద్దపల్లి అని రాసేది సరిపోతుంది. సారీ నల్గొండ